ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం సద్గురుం తం నమామి. ఓం కాలభైరవాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాలభైరవుడు ఈ నామంలో గొప్ప రహస్యం దాగి ఉంది. కాలం అంటే కేవలం గడియారం చూపించేటటువంటి సమయం కాదు. పుట్టుక, పెరుగుదల, వృద్ధాప్యం, మరణం ఇవన్నీ కాలచక్రంలో భాగాలే. భైరవ అనే పదాన్ని కొంతమంది ఆచార్యులు ఇలా వివరిస్తున్నారు. బా అంటే భరణం, సృష్టిని పోషించేవాడు అని అర్థం. రా అంటే రక్షణం, ధర్మాన్ని కాపాడేవాడు అని అర్థం. వా అంటే వమనం లేదా లయం, అధర్మాన్ని నాశనం చేసేవాడు. అందువల్ల కాలభైరవుడు అంటే కాలాన్ని నియంత్రిస్తూ సృష్టిని రక్షించి అధర్మాన్ని తొలగించే పరమశివుని మహత్తర స్వరూపం. అందుకే ఆయనను కాలకాలుడు అని కూడా అంటారు. కాలానికే కాలుడు. కాలభైరవుడు ఎందుకు ఉగ్ర రూపంలో ఉంటాడో తెలుసా? చాలామంది కాలభైరవుని రూపాన్ని చూసి భయపడతారు. కానీ భయపడాల్సింది భైరవుడిని చూసి కాదు. అబద్ధాన్ని చూసి భయపడాలి, అధర్మాన్ని చూసి భయపడాలి, అహంకారాన్ని చూసి భయపడాలి, దురాశను చూసి భయపడాలి, చెడు కర్మలను చూసి భయపడాలి. ధర్మ మార్గంలో నడిచే వారికి కాలభైరవుడు తండ్రిలా కరుణామయుడు. కాలభైరవుని యొక్క వాహనం కుక్క. ఇది మనకి ఏమి సూచిస్తుందో తెలుసా? శాస్త్రాల్లో కుక్కను జాగరూకత, విశ్వాసం, అప్రమత్తతలకు ప్రతీకగా చూపించారు. మన మనస్సు కూడా కాపలాదారిలా ఉండాలి. ఎలాంటి చెడు ఆలోచన వచ్చినా వెంటనే గుర్తించి దాన్ని బయటకు పంపించాలి. కాలభైరవుని యొక్క వాహనం మనకు ఇదే బోధిస్తుంది. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి వృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దేవరాజ సేవ్యమానం, దేవేంద్రుడు మొదలైన దేవతలచే పూజింపబడినటువంటి వాడు. పావనాంగిరి పంకజం, పవిత్రమైన కమల సమాన పాదాలను కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం, సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినవాడు. ఇందుశేఖరం, తలపై చంద్రకళను ధరించినటువంటి వాడు. కృపాకరం, అపారమైన కరుణను ప్రసాదించేవాడు. నారదాది యోగి వృంద వందితం, నారదుడు, సనకాదులు, యోగులు నమస్కరించేటటువంటి దైవం. దిగంబరం, దిక్కులనే వస్త్రములుగా ధరించినటువంటి వాడు. ఇది బాహ్య వస్త్రాల కంటే అహంకార రహిత తత్వానికి కూడా సంకేతం. కాశికాపురాదినాదం, కాశీక్షేత్రానికి అధిపతి. కాలభైరవం భజే, అటువంటి కాలభైరవుని నేను భజిస్తున్నాను. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు కాలభైరవుని యొక్క మహిమను ఒక్కొక్క పదంలో ఎంతో అద్భుతంగా చిత్రించారు. ఆయన దేవతలకే ఆరాధ్యుడు, పరమ కరుణామూర్తి, యోగులు ధ్యానించే పరమాత్మ, అహంకారం లేని పరిపూర్ణ చైతన్య స్వరూపం, కాశీక్షేత్రాన్ని రక్షిస్తూ భక్తులను ధర్మ మార్గంలో నడిపించే జగద్గురువు. ఈ శ్లోకం మనకు భక్తి, వినయం, గురుభక్తి, ధర్మనిష్ట ఈ 4 స్తంభాలపై జీవితం నిలవాలని చెప్పి బోధిస్తుంది. కాలభైరవ అష్టకంలోని ఈ మొదటి శ్లోకంలోని ఆధ్యాత్మిక అంతరార్థం, ఈ శ్లోకంలో ఉన్న ప్రతి అలంకారం ఒక అంతర్ముఖ సాధనకు సంకేతంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ సర్పం అంటే ఇంద్రియ నియంత్రణ, చంద్రుడు చల్లని ప్రశాంతమైన మనస్సు, దిగంబరత్వం అహంకారాన్ని విడిచిపెట్టడం, కాశీ
బాహ్య నగరం మాత్రమే కాదు, అజ్ఞానం తొలగి జ్ఞాన ప్రకాశం వెలిగే మన హృదయం కూడా ఆ పవిత్రమైనటువంటి కాశీ. అందువల్ల ఈ శ్లోకం మనకు ఏం చెబుతోంది? బయట కాలభైరవుని దర్శించే ముందు మన హృదయంలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించమని చెబుతుంది. ఇకపోతే నాకు భారతీయ గ్రంథాలన్నిటిల్లో కూడా ఎంతో ఇష్టమైనటువంటివి యోగ వాసిష్టంతో ఈ కాలభైరవ అష్టకానికి ఉన్నటువంటి సంబంధం. యోగ వాసిష్టంలో మహర్షి వశిష్ఠుడు శ్రీరామునికి చెప్పిన ఒక ప్రధాన బోధ మనస్సే బంధానికి కారణం, మనస్సే ముక్తికి కారణం. కాలభైరవుడు బయట ఉన్న దేవత మాత్రమే కాదు, మనలోని అజ్ఞానం, భయం, అహంకారాన్ని ఛేదించే జ్ఞానశక్తి కూడా. కాబట్టి యోగ వాసిష్ఠ బోధకు దగ్గరగా నా కాలభైరవుడు ఉన్నాడని అనిపిస్తూ ఉంది. మరో ఇష్టమైనటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీతలోని భగవాన్ శ్రీకృష్ణుడు 13వ అధ్యాయంలో అమానిత్వం, అదంబిత్వం అని అంటారు. అంటే వినయం, అహంకార రాహిత్యం, సత్యనిష్ట, ఇవే జ్ఞానానికి లక్షణాలు అని అర్థం. ఈ కాలభైరవ అష్టకంలోని మొదటి శ్లోకంలోని దిగంబరం అనే పదం కూడా ఈ అంతరార్థాన్నే సూచిస్తుంది. ఇకపోతే మన గురుదేవులైనటువంటి సద్గురువులు కాశీనాయన గారి జీవితంలో మనకి వినిపించేటటువంటి సందేశం సేవ చేయడం నేర్చుకో, పెత్తనం చేయడం మానుకో అని. అదేవిధంగా మన గురుదేవులు రామచంద్రనాయన గారు తరచూ చేసేటటువంటి బోధ చేసేది చేయించేది అంతా పైవాడే అని. ఇదంతా కూడా కాలభైరవుని దిగంబర తత్వంతో అద్భుతంగా సరిపోతుంది. బయట అలంకారం కంటే లోపల పవిత్రత ముఖ్యమని ఇందులోని బోధన. ఈ కాలభైరవ అష్టకంలోని మొదటి శ్లోకం యొక్క సారాంశం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. కాలభైరవుడు భయపెట్టే దేవుడు కాదు, భయాన్ని తొలగించే దేవుడు. ఆయన ఉగ్రత పాపానికే కానీ ఆయన కరుణ భక్తునికి ఎంతో ఆశ్రయాన్ని ఇస్తుంది. ఈ సత్యాన్ని హృదయంలో నిలుపుకుని పారాయణం చేస్తే ప్రతి శ్లోకం కేవలం పదాలుగా కాకుండా జీవన మార్గదర్శిగా మారుతుంది. మరింకో రోజు మన కొండ మీద కాలభైరవుని దర్శించినప్పుడు 2వ శ్లోకమైనటువంటి భానుకోటి భాస్వరం, అందులోని కాలభైరవుని యొక్క తేజస్సు, త్రినేత్ర రహస్యం, కాలకాలుడు అనే మహత్తర తత్వం గురించి లోతుగా అధ్యయనం చేద్దాం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం